ఎస్ సరస్వతి 2 అవర్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ 30 మినిట్స్ రిపీటెడ్ సీన్స్ ఉంటాయి, మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. తట్టు రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. దీనివల్ల యావరేజ్ అనే ఫీల్ ఇస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ మూవీని వరలక్ష్మి శరత్ కుమార్ గారు స్వయంగా స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం తనే చేశారు. మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, జీవ, రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజు, రావు రమేష్, సప్తగిరి, ప్రియమణి, కిషోర్ ఇలా చాలా మంది స్టార్ కాస్టింగ్ అయితే ఉంది. స్టోరీ విషయానికి వస్తే లక్ష్మి అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆగస్టు 15న తన కూతురు పుట్టినరోజు నాడు తనని స్కూల్లో వదిలిపెట్టి వెళ్తుంది. సాయంత్రం తన కూతురు తిరిగి రాకపోవడంతో లక్ష్మి ఆ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరస్వతి అనే పేరుతో తమ స్కూల్లో ఎలాంటి వాళ్ళు చదవట్లేదని చెప్తారు. కట్ చేస్తే మరుసటి రోజు లక్ష్మి తన కూతురుని ఎవరో రేప్ చేసి చంపేశారని, నేనే తనని పూడ్చిపెట్టానని పోలీసులు కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆ కేసును టేకప్ చేయరు. ఆ తర్వాత లక్ష్మి కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్లిన తర్వాత లక్ష్మికి న్యాయం జరిగిందా లేదా, లక్ష్మికి అండగా నిలబడిన లాయర్ రామానుజం తెలుసుకున్న నిజాలేంటి, తన కూతురిని అత్యాచారం చేసిన వాళ్ళపై లక్ష్మి పగ తీర్చుకునిందా లేదా, అసలు లక్ష్మికి కూతురు ఉందా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ గురించి చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సీన్స్ అన్ని రిపీటెడ్ గానే ఉంటాయి. దీంతో ఒక 30 మినిట్స్ వరకు బోరింగ్ గానే ఉంటుంది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ కొత్తవేం కాదు, మనం చాలానే చూస్తున్నాము. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చేశారు. ప్రియమణి గారు తక్కువ రన్ టైం ఉన్నప్పటికీ తను కూడా పర్లేదు అనిపిస్తుంది. రిమైనింగ్ యాక్టర్స్ జీవ, సప్తగిరి, రావు రమేష్, రాధికా శరత్ కుమార్ వీళ్ళు కూడా పర్లేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వల్ల మూవీ పర్లేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఒకసారి అయితే చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ.